ఎన్టీఆర్ జిల్లాలోనే చైన్ స్నాచింగ్ కేసులు ప్రభుత్వ ఉద్యోగి నిందితుడిగా బయటపడ్డాడు. తిరుపూరు మండలం చిక్కులగూడెంలో వృద్ధురాలు ఉప్పు అనసూర్య మెడలోని 40 గ్రాముల బంగారం నానా తాడును దోచుకున్న కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో నిందితుడు విజయవాడకు చెందిన అసిస్టెంట్ లైన్మెన్ నంద సుభాష్గా గుర్తించారు. దొంగతనానికి ఉపయోగించిన బైక్ను గానుగపాడు గ్రామంలో దొంగలించినట్లు తేలింది. బంగారం బైక్ను స్వాధీనం చేసుకుని నిందితుడిని లక్ష్మీపురం శివారులో అరెస్టు చేసినట్లు సిఐ గిరిబాబు తెలిపారు. 13వ తారీఖున సుమారు 9 గంటల సమయంలో తిరువూరు మండలం చిక్కులగూడు గ్రామానికి చెందిన ఉప్పు అనసూయ అనే సుమారు 60 సంవత్సరాల వయసులో ఉత్తమైన మెడ నుంచి ఒక గుర్తు తెలియని వ్యక్తి సుమారు 40 గ్రాముల బంగారు నాణాలను స్నాచింగ్ చేసి దొంగిలించుకొని వెళ్ళిపోవడం జరిగింది. సదరు విషయం మీద తిరువూరు పోలీస్ స్టేషన్లో పార్టీ 1/2026 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది. గౌరవ ఎన్టీఆర్ పోలీస్ కమివారం సబ్ డివిజన్ ఏసీపీ గారు అయినటువంటి వై ప్రసాదరావు గారు పర్యవేక్షణలో మేము సుమారు 4 టీములను ఏర్పాటు చేయడం జరిగింది. 4 టీములు కూడా టెక్నికల్ గా దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా నమ్మదగిన సమాచారం మీద నిన్నటి రోజున 24/2/2026 సాయంత్రం వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా తిరువూరు ఎస్ఐ1 సాతకర్ణి గారు అనుమానాస్పద స్థితిలో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతను విజయవాడ సీతారాంపురంకి చెందిన నందా సుభాష్. ఇతను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో లైన్మెన్గా పనిచేస్తాడు. ఇతను వద్ద నుంచి ఈ దొంగిలించబడిన సొత్తు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇతను 27/1/2026 గానుగపాడులో ఒక బైక్ థెఫ్ట్ చేశాడు. ఆ బైక్ని ఉపయోగించి ఈ స్నాచింగ్ పాల్పడడం జరిగింది. రెండు కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. సదరు కేసుల్లో ఈ వ్యక్తిని అదుపులోకి తీసుకుని మేజిస్ట్రేట్ గారి ముందు జ్యుడిషియల్ రిమాండ్ కోసం హాజరుపరచడం జరుగుతుంది.